ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్త పడని వ్యక్తి తరువాత గట్టి దెబ్బతింటాడు. అప్పుడు లేచి సంభాళించుకోవడం కూడా కష్టమవుతుంది. నిజం బట్టలు తొడుక్కొని తయారయ్యేలోపు అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. అమ్మ అమృతం రెండూ సమానమే. అమృతం దక్కిన దేవతలు అమరులైనారు. అమ్మ ప్రేమ దక్కిన మానవులు ధన్యులైనారు. గాయం చేసే ప్రతి మాటని మన జీవితానికి బాటగా మలుచుకుంటే బాధించే మనుషులు మన వెంట కాదు కదా, మన కంట పడటానికి కూడా భయపడతారు. అసూయ, అహంకారం రెండూ ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. మీకోసం నవ్వే కళ్ళు ఎన్నో ఉండొచ్చు, కానీ మీకోసం ఏడ్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి. వదిలేస్తే జారిపోయే వారిని పట్టుకునే కంటే వదిలేసినా వెళ్లకుండా ఉండేవారితో కష్టమైనా నిలిచిపోవటం మంచిది. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భయపడి వెనుకడుగు వేయడం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనగా మార్చుకొని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే నైపుణ్యంతో కూడిన జీవితం. లైఫ్లో ఏదైనా సరే ఇవ్వటం మాత్రమే నీ చేతిలో ఉంటుంది. తిరిగి పొందడం అనేది నీ చేతిలో ఉండదు. ముఖం మనసుకు అద్దం వంటిది. నీవు ఏది ఆలోచన చేస్తే అదే నీ ముఖంపై చూపెడుతుంది. అవసరాలు కొత్త దారులను వెతికితే అనుభవాలు కొత్త పాఠాలను నేర్పుతాయి. మనం ఈ భూమికి అరువుగా వచ్చాం. కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతికేద్దాం మిత్రమా. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. మనం మాట్లాడే మాటలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. అవకాశం ఆకాశం నుండి రాదు, అరచేతి గీతల్లోనూ ఉండదు. అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలతో ఉంటుంది. నమ్మడం మరచిపోయిన వాడు నిరాశవాది, మరచిపోవడానికి నవ్వేవాడు ఆశావాది. ఒక బంతిని ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది. ఒక వ్యక్తిని ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంతగా బలపడతాడు. దొరికిన చోట ప్రేమను వదలకు, లేని చోట ప్రేమను వెతకకు. కావాలనుకున్న ప్రేమను దొరికే వరకు వదలకు. పోగొట్టుకున్న ప్రేమను ఎంత వెతికినా మళ్ళీ దొరకదు. ఉన్న ప్రేమను కడవరకు కాపాడుకో. మనిషి విజ్ఞత కన్నా మంచి మిత్రుడు లేడు. అజ్ఞానం కన్నా పరమ శత్రువు లేడు. చెయ్యలేమని కొన్నింటిని, కష్టమైనవని మరికొన్ని పనులను, చిన్న పనులని ఇంకొన్నిటిని వదిలేస్తే చివరికి ఏమీ చెయ్యని చేతగాని వారిగా మిగిలిపోతాము. రైతు పడని కష్టం లేదు, రైతు చూడని నష్టమూ లేదు, రైతు చూడని చావూ లేదు. మనకి అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలియదు. ఒక్కసారి మీరు అబద్ధాలు చెబుతారనే భావన ఏర్పడితే తర్వాత మీరు ఎంత నిజం చెప్పినా ప్రజలు నమ్మరు. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. కోపాన్ని ఎక్కువగా చూపించడం కొంతమంది ఆడవాళ్లకు అలవాటు. ఇలాంటి స్త్రీలు ప్రతిదానికి భర్తపై కోప్పడతారు. ఇలాంటి భార్యతో భర్త జీవితం నరకంగా మారుతుంది.